నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. స్టార్ట్ కు మరో ఏడాది పాటు కట్టుబడి ఉంటాం పుతిన్. గ్రీన్ ఎనర్జీలో 1.5 లక్షల కోట్లు ఆదా. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆధార్ ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు. అమెరికాతో కుదిరిన నూతన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం ముగిసిన తర్వాత కూడా మరో ఏడాది పాటు అణ్వాయుధ పరిమితులకు కట్టుబడి ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. 2026లో ఫిబ్రవరితో ఒప్పందం గడువు ముగినందున పొడిగింపునకు తమతో కలిసి రావాలని అమెరికాను ఆయన కోరారు. ఒప్పందంలోని షరతులకు అమెరికా లోబడి ఉంటుందని రష్యా ఆశిస్తోందన్నారు. వ్యూహాత్మక ఆయుధాలకు సంబంధించి అమెరికా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఒకవేళ అమెరికా క్షిపణి వ్యవస్థల మోహరింపును, అంతరిక్షంలో ఆయుధ వ్యవస్థల విస్తరణను చేపడితే తగు రీతిలో తమ చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డుల అప్డేట్ చేసుకునేందుకు, నమోదు చేసుకునేందుకు అవసరమైన ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. దసరా సెలవులు కావడంతో అందరూ ఇంటి పట్టునే ఉంటారు. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు, మార్పులు చేసుకునేందుకు వీలుంటుందని భావించి ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా రవి నాయక్ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో నాచారం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు రవి నాయక్, బీజేపీ నేతలు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. నాచారం హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా రవి నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన రామచంద్రరావుకు మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డిలతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీలో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న నా సేవలను గుర్తించి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజన అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరిగినా ముందుండి పోరాడతానని రవి నాయక్ హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి మనస్ఫూర్తిగా ముస్లిం మైనార్టీ సమాజం కృతజ్ఞతలు తెలిపారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ముస్లిం మైనార్టీ సోదరులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజుల ముందు ముస్లిం సోదరుడు గౌరవ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని ఈ ప్రాంత ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఒక ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అవసరమని విన్నవించామని వెంటనే స్పందించిన శాసనసభ్యులు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి సిఫార్సు లేఖ అందించడం జరిగిందని, అనంతరం గత గురువారం అసెంబ్లీలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ అవసరమని శాసనసభలో కోరారు. త్వరలోనే ఈ ప్రాంతానికి ఒక ముస్లిం రెసిడెన్షియల్ పాఠశాల రానుందని అన్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా అయినా, వెలుగొండ ప్రాజెక్టు అయినా, మార్కాపురం మెడికల్ కాలేజీ పూర్తి అయినా పట్టువదలనని విక్రమార్కుడిలా వాటిని సాధించడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఒక కందుల నారాయణ రెడ్డికే చెల్లిందని, వారందరికీ ముస్లిం సమాజం రుణపడి ఉంటుందని అన్నారు. అసెంబ్లీలో కూడా ఇది లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇదే విధంగా మన మార్కాపురంలో 25,000 మంది మైనార్టీలు ఉన్నారు. ఇటు ఎర్రగొండపాలెం కానివ్వండి, గిద్దలూరు కానివ్వండి, ఈ మైనార్టీలకు చాలా ఉచిత విద్యకు సంబంధించి చాలా బాగుంటుందని చెప్పేసి నారాయణ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేయడం మైనార్టీలకు చాలా శుభ పరిణామం. ఈ విధంగా చేసిన కందుల నారాయణ రెడ్డి గారికి ముస్లిం మైనార్టీలందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన మార్కాపురానికి కానివ్వండి, మన జిల్లాకు కానివ్వండి ఎంతో కృషి చేసి జిల్లా కోసం ఎంతో సాధన చేసిన కందుల నారాయణ రెడ్డి గారికి అందరము రుణపడి ఉంటాము. వెలుగొండ ప్రాజెక్టు ఉంది. వెలుగొండ ప్రాజెక్టు కూడా మనకు 2026లో నీళ్లు ఇచ్చడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు జూలై నెలలో ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య నిన్న జరిగిన
తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మెడికల్ కాలేజ్ కూడా 2026, 2027లో అడ్మిషన్లు కానీ మొదలవుతాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఈ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని ప్రజలందరూ అర్థం చేసుకొని వీళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ని మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకొచ్చి జాతికి అంకితం చేస్తున్నానని చెప్పేసి వేసిన నీళ్ళు వేసి 1,39,000 ఎకరాలకు నీళ్లు తడిపేసి ఈరోజు పొలాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకసారి నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ట్యాంకర్ నీళ్లకు 1,39,000 ఎకరాలు తడుస్తాయని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడగడానికి మీరు నోరు రాలేదని కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఇంత మాయ మాటలు, మాయ వ్యవహారాలు, మాయ చూపిస్తూ జనాలను మోసం చేసుకుంటూ పోతున్నారు. అదే మా కూటమి బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తుంది. మాకు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పశ్చిమ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన మనసులో బ్రహ్మాండంగా ఉంది. ఆయన ద్వారానే మాకు అతి త్వరలో కూడా జిల్లా ప్రకటన చేయబోతున్నారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయి. 2026, 2027లో మనకు ఇంజనీరింగ్ మన మెడికల్ కాలేజ్ కూడా మనకు అడ్మిషన్లు కానీ జరుగుతున్నాయి. బ్రహ్మాండమైన అభివృద్ధిలో మన పశ్చిమ ప్రాంతం ఉందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మాకు ఈ స్కూల్ గురించి, రెసిడెన్షియల్ స్కూల్ ఉచిత విద్య గురించి నారాయణ రెడ్డి గారు. దసరా ఉత్సవాలకు సాంప్రదాయ ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా విజయదశమిగా ఘనంగా జరుపుకుంటారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమ్మవారి శాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు మిడిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. మొదటి రోజు అమ్మవారు శ్రీ వాసవాంబాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిందని ఆలయ చైర్మన్ సురేష్ పేర్కొన్నారు. దసరా రోజున అమ్మవారి గ్రామోత్సవం, కేరళ వారి సాంస్కృతిక కార్యక్రమాలు వాయిద్య బృందంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అన్నయ్య కనపడదు లేక కవర్ చేస్తా ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి బ్రాందీ షాప్ వల్ల ఆకతాయిల చేష్టలతో మహిళలు, విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని సిబిఐ ఆధ్వర్యంలో నూజివీడు ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల రక్షణ కన్నా మద్యంపై వస్తున్న ఆదాయమే ముఖ్యమని విమర్శించారు. నివాస గృహాల మధ్య మున్సిపల్ ఆఫీస్ పట్టణ నడిబొడ్డున మద్యం వ్యాపారం చేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నా ప్రభుత్వ అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని చీమ కొట్టినట్లు కూడా లేదన్నారు. సాయంత్రం అయితే మందుబాబుల వీరంగం హద్దు అదుపు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం షాపులు ఉన్న ప్రాంతాలలో మహిళలు, విద్యార్థినులు వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నివాస గృహాల మధ్య ఉన్న మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న మద్యం షాపులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. నూజివీడు మంత్రి పార్థసారథి వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మడుపల్లి నాగేంద్రరావు,
చెంగల్ వెంకటేశ్వరరావు, విఘ్నేష్, బాధిత మహిళలు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద గానీ, అదేవిధంగా అన్నవరం జగనన్న కాలనీ పక్కన ఉన్న బ్రాందీ షాపుల వల్ల మహిళలు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థినులు కూడా సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆకతీయుల వేధింపుల వల్ల మానసికంగా కుంగిపోయి చదువులకు దూరం అయ్యే పరిస్థితి నూజివీడు పట్టణంలో జరుగుతూ ఉంది. గతంలో నూజివీడు పట్టణంలో ఇటువంటి ఆకతాయిల వేధింపులు కానీ, బ్రాందీ షాపుల వల్ల వస్తున్న ఇబ్బందులు కానీ లేవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపానాన్ని నిషేధించకుండా మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచి మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. స్థానిక మంత్రి గారు కొలుసు పార్సాద్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే నూజివీడు పట్టణంలో నడుబొడ్డున మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బ్రాందీ షాపు వల్ల సాయంత్రం 5 దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ని క్రమబద్ధించడానికి చాలా కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆకతాయిలు తాగేసి రోడ్ల మీదకి వచ్చి వీరంగం సృష్టించి ట్రాఫిక్ ని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మున్సిపల్ కమిషనర్ గారికి పట్టదు, అట్లాగే స్థానిక మంత్రి గారికి పట్టదు, ఎక్సైజ్ ఆఫీసర్కి పట్టదు, ఎవరికీ పట్టట్లేదు. అంటే ఇది ఒక పబ్లిక్ సమస్యలా కాకుండా బ్రాందీ షాపు ద్వారా మాకు ఆదాయం వస్తుంది, తద్వారా సంక్షేమ పథకాలు మేము డబ్బులు మరిస్తున్నామని చెప్పిన ఒక ధ్యాస కూటమి ప్రభుత్వానికి తప్ప ప్రజా సంక్షేమం, మహిళల రక్షణ, అట్లాగే నూజివీడు ఉన్న ప్రాబ్లం గురించి తీరిక లేకుండా పోవడం చాలా విచారకరం. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది. రానున్న రోజుల్లో నూజివీడు పట్టణంలో ఉన్న బ్రాందీ షాప్ వల్ల జరుగుతున్న ఇబ్బందులు దీని మీద ఒక పెద్ద పోరాటాన్ని ప్రజా సంఘంగా పార్టీగా మేము నిర్వహించబోతా ఉన్నాం. దీనికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఈరోజు స్పష్టంగా ఎక్సైజ్ సిఐ గారికి చెప్పాం, మీరు అన్నవరం దగ్గర ఉన్న బ్రాందీ షాప్ కానీ, నూజివీడు మున్సిపల్ ఆఫీస్ ఎదురుకున్న బ్రాందీ షాప్ కానీ, దీనివల్ల వస్తున్న ఇబ్బందులు మీరు పరిశీలించండి. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర ప్రజా సంఘాలు సమీకరించిన పోరాటానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పని హెచ్చరించాం. కాబట్టి ఇప్పటికైనా స్థానిక మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు జోక్యం చేసుకుని. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని ఆబూజ్మాడు అడవుల్లో 20 సెప్టెంబర్ నాడు జరిగిందని చెప్పబడుతున్న ఎన్కౌంటర్లలో 2 మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారని వార్తలు అందుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్ నిర్వంతంగా బూటకమని పౌర హక్కుల సంఘం ప్రకటిస్తుంది. కేంద్ర కమిటీ సభ్యులు సాధారణంగా పటిష్టమైన గార్డుల రక్షణ వలయంలో ఉంటారు. వీరు కనుక చనిపోయారంటే రక్షణగా నిలిచిన గార్డులు కూడా మృత్యువాత పడాలి. రక్షణ వలయానికి సంబంధించిన సమాచారం పోలీసులు ప్రకటించలేదు. परफेक्ट इंटेलिजेंस के आधार पर ऑपरेशन लॉन्च हुआ। डीआरजी के 50 से अधिक जवान उसमें आगे बढ़े और बहुत बड़ी सफलता, जो छुप कर बैठे हुए थे ऐसे 2 सीसी मेंबर, जो टॉप मोस्ट इनका कैडर होता है, ऐसे 2 सीसी मेंबर, एक जिसका नाम रामचंद्र रेड्डी उर्फ राजू दादा उर्फ गुडसा उसंडी, जो इसकी उम्र 63 साल लगभग थी, वो भी न्यूट्रलाइज हुआ है। और दूसरा सत्यनारायण रेड्डी उर्फ कोसा, जिसकी उम्र 67 साल थी। ये 2 सीसी मेंबर आज न्यूट्रलाइज हुए हैं। सीसी मेंबर मतलब इनका टॉप कैडर होता है, और ये 2 सीसी मेंबर के आज न्यूट्रलाइज होने का अर्थ ये है कि ये बहुत बड़ी सफलता, एक दिन में 2 सीसी मेंबर का न्यूट्रलाइज होना ये बहुत बड़ी बात है। एक ज़िले में जब अभी हम लोग ध्यान दे रहे थे कि गरियाबंद में 2 सीसी मेंबर, एक पहले चलपति वहाँ न्यूट्रलाइज हुआ और उसके बाद फिर उसी क्षेत्र में एक मनोज करके सीसी मेंबर वो न्यूट्रलाइज हुआ था। एक बसवराजू जो जनरल सेक्रेटरी थे वो नारायणपुर में न्यूट्रलाइज हुआ, और उसके बाद एक बीजापुर में हुए और एक झारखंड में, फिर एक ने तेलंगाना में आत्मसमर्पण किया। ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులను ఉల్లంఘించి పాఠశాలలను నడుపుతున్న ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు, కళాశాలలు నడుపుతున్న యాజమాన్యులపైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డేలో డిఆర్ఓ పద్మశ్రీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసి సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయితే ఖమ్మం జిల్లా కేంద్రంలో అనేక ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను లెక్క చేయకుండా తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై వారు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సెలవులు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు తరగతులు నిర్వహించడంపై ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రుల మధ్య
తారతమ్య భేదాలు సృష్టించబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చదవని వారిగా, ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు బాగా కష్టపడి చదివే వారిగా భేదాభిప్రాయాలు వెల్లువెత్తుతాయని అన్నారు. ప్రభుత్వ విద్యార్థులు ప్రైవేటు విద్యార్థుల మధ్య వెలకట్టలేని తారతమ్యం సృష్టించబడుతోందన్నారు. ఈ విషయాలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము జిల్లా అధికారులు కావచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారులని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మొత్తం కూడా దసరా సెలవులు ప్రకటిస్తూ ఉంటే మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యాజమాన్యాలు సెలవులు ఎందుకు ప్రకటించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఈరోజు ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనేక సెలవులు కూడా ఈరోజు ఇవ్వకుండా విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి జిల్లాలో కనబడతా ఉంది. ఇంకో రకంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ప్రకటించారు, మరి ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటించలేదు. ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల మధ్య ఉన్నటువంటి విద్యార్థుల మధ్య జిల్లా అధికారులు నిర్లక్ష్యం వల్ల తారతమ్యం చూపెడుతున్నారని చెప్పేసి కూడా మా పీడిఎస్గా మేము భావిస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలి. ఈ తారతమ్యం లేకుండా మీరు ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటిస్తారా లేదా అనేది ఒక విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. అదేవిధంగా రెండో విషయం మేము తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ మీరు ప్రైవేట్ పాఠశాలలు కనుక తెరిస్తే మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా చదువులు బోధించండి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు సెలవు ఇస్తే మీరు ఖమ్మం జిల్లాలో ఎందుకు ఇవ్వట్లని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించకపోతే రేపటి నుంచి అదే ప్రైవేట్ పాఠశాల ముందు పీడిఎస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని చెప్పేసి. దసరా నవరాత్రుల వేడుకలు ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. కర్నూలులోని రద్దీ ప్రాంతాలైన రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులను, పార్సల్ కేంద్రాలను బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేశారు. దసరా పండుగ సందర్భంగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. ఇవాళ యాక్చువల్గా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వెహికల్ చెకింగ్స్తో పాటు ఇంపార్టెంట్ అయిన వైటల్ ఇన్స్టలేషన్స్ అయిన రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ఏరియాల్లో, తర్వాత ఎక్కడెక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ అక్కడ ఉంటాయో వాటిలో ఈ చెకింగ్ చేపట్టడం జరిగింది. ఈ చెకింగ్లో భాగంగా మాదక ద్రవ్యాలు అయితేనేమి ఈ దేవీ నవరాత్రోత్సవాలు రావడంతో దీనికి సంబంధించి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కానీ ఇంకోటి కానీ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎక్కడైతే అవకాశం ఉందో పబ్లిక్ మామూలుగా మా రెగ్యులర్ ప్లేసెస్లో రెగ్యులర్ రూట్స్లో అయితే పోలీస్ చెకింగ్ ఎక్కువ రెగ్యులర్గా జరుగుతాయి. అట్లా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రూపంలో ఈ ట్రాన్స్పోర్ట్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఇతర ఇంపార్టెంట్ ఏవైతే అనుమానాస్పద ఇష్యూస్ మీద ఈ చెకింగ్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ ఈ కర్నూలు రైల్వే స్టేషన్లో కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో సివిల్ పోలీస్తో పాటు జీఆర్పీ రైల్వే పోలీసు ప్లస్ మా డాగ్ స్క్వాడ్, తర్వాత యాంటీ సాబటేజ్ టెక్, సివిల్ పోలీస్ అందరం కలిసి ఈ ఎక్స్టెన్సివ్గా చేపట్టడం జరిగింది. ఇదే టైంలో ఇక్కడ జిల్లా కూడా అంతా కూడా అన్ని రైల్వే స్టేషన్స్లోనూ అన్ని చోట్ల ఇది చెకింగ్ జరుగుతుంది. ఏవైనా అటువంటివి ఉన్నా ఇమ్మీడియట్గా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మీడియా తరపున, మీడియా ద్వారా అందరి ద్వారా తరపున కూడా పబ్లిక్ వినతి ఏంటంటే ఈ ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. ఇది దాదాపు 7-8 రోజుల పాటు మనకు నవరాత్రులు కాబట్టి కంప్లీట్గా లాస్ట్ వరకు దసరా వరకు ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వీటిలో భాగంగా ప్రశాంతంగా పండుగ జరుపుకోండి. ఏవైనా సరే డ్రగ్స్ సంబంధించి ఇంకా అదర్ విషయాల గురించి ఏ విషయమైనా ఏదైనా సరే పోలీస్ దృష్టికి తేవాల్సింది ఉంటే గినా మీ దగ్గర దాచుకోకుండా మీ పేర్లు రహస్యంగానే చూపడతాయి. మీరు ఇమ్మీడియట్గా పోలీసు దృష్టికి తీసుకొస్తే మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. కనుక ఇటువంటి విషయాల్లో కూడా ఏమీ పబ్లిక్ ఎప్పుడు భయపడక్కర్లేదు. ఏవైనా మీ సమాచారం ఉంటే మాతో షేర్ చేసుకోండి, గోప్యంగా ఉంచుతాము సమాచారం ఇచ్చేవారిని గురించి. నల్లమల ఫారెస్ట్ లోని వన్యప్రాణులను కాపాడడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని బిఎఫ్ మొహమ్మద్ రఫీ తెలిపారు. ఎకో టూరిజంలో గైడ్లను ఏర్పాటు చేసి అడవుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతోందన్నారు. నల్లమల ఫారెస్ట్ లో ఉండే పులుల సంఖ్య లెక్కింపు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతోందని, 2026వ సంవత్సరంలో కేంద్ర బృంద సభ్యుల ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాల ద్వారా పులుల లెక్కింపు జరుగుతోందని, మార్కాపురం డివిజన్ ఫారెస్ట్ లోని 7 రేంజ్ లో అటవీ శాఖ అధికారులు అన్ని విధాలుగా అటవీ సంరక్షణ చేస్తున్నారని డిఎఫ్ఓ తెలిపారు. ఈ డివిజన్లో ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనేది మెయిన్ ప్రయారిటీ ఉంది ఇప్పుడు. సో దీనికి సంబంధించి మనకున్న డిఫరెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్తో మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసి ప్రొటెక్షన్ యాక్టివిటీస్, అది నైట్ ప్యాట్రోలింగు, డే ప్యాట్రోలింగు, వెహికల్ చెక్కింగు, అలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఎక్కడానూ ఫారెస్ట్ ప్రొటెక్షన్లో కాంప్రమైజ్ అవ్వకూడదు అనేది క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈకో టూరిజం ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి.
యాజ్ పర్ ద ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి ఈకో టూరిజం బాగా ప్రమోట్ చేసి జనాలకి ఇకలాజికల్ టూరిజం గురించి, కన్జర్వేషన్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేయాలి. వాళ్ళకి కన్జర్వేషన్ ఒక ఇంపార్టెన్స్ గురించి తెలియజేయాలి. ఈ బ్యూటీ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్స్ అనేది అందరి వరకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తాము. తర్వాత వచ్చేసి ఇక్కడ లోకల్ ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ ఒక వెల్ఫేరు, ఫ్రింజ్ విలేజెస్లో ఉన్న లోకల్ కమ్యూనిటీస్ ఒక వెల్ఫేర్ అనేది మాది ఒక ఆబ్జెక్టివ్ అండి. ఇందులో వాళ్ళకి ఈ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంటే దానికి మేము ప్రిపేర్డ్గా ఉండి ఇమీడియట్గా ఎనీ రెస్క్యూ ఆపరేషన్స్ చేసి హెల్ప్ చేయాలి. అలాగే ఎనీ కైండ్ ఆఫ్ కంపెన్సేషన్, అది క్రాప్ డ్యామేజ్ అయినా, క్యాటిల్ కిల్స్ అయినా అలాంటి వాటిలో చేయాలి అనేది మేము చాలా క్లియర్గా ఉన్నాము. అండ్ వీ వాంట్ టు వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ బోత్ ద లోకల్ కమ్యూనిటీస్, ట్రైబల్ కమ్యూనిటీస్ యాజ్ వెల్ యాజ్ ది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. మూడోది వచ్చేసి ఈ ఇయర్ ఆఫ్టర్ 4 years వీ హ్యావ్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్. ఎవ్రీ 4 years ఒకసారి NTCA డైరెక్షన్స్ ప్రకారం ఆల్ ఇండియా లెవెల్లో చేస్తాం ఇది. సో 2026లో అగైన్ ద న్యూ టైగర్ ఎస్టిమేషన్ ఫిగర్ విల్ బి రిలీజ్. అండ్ దానికి సంబంధించిన వర్క్స్ అనేది పెద్ద స్థాయిలో మనం ఈ ఇయర్ ఎండ్ కల్లా స్టార్ట్ చేసి టైగర్ ఎస్టిమేషన్ అక్రాస్ ద ఎంటైర్ NSTR యాజ్ వెల్ యాజ్ ద కారిడార్ ఫ్రమ్ NSTR టు శేషాచలం హిల్స్ వరకు ఏదైతే ఉందో అక్కడ దాకా చేయడం అనేది జరగబోతుంది. వేరేది ఫైర్ సీజన్ అండ్ అదర్ ప్రొటెక్షన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మేము పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండల గిరిశిఖర గ్రామాలలో అడవి ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ మేరకు తులసి గ్రామ సమీప వరి చేలను ధ్వంసం చేస్తున్నాయి. అలాగే కొండపోడులో గిరిజన రైతులు వేసిన అరటి, మొక్కజొన్న, రాగులు తదితర పంటలను నాశనం చేస్తూ ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాయి. చేతికి అందొచ్చే పంటలు ధ్వంసం చేయడంతో స్థానిక గిరిజనులు లబోదిబోమంటున్నారు. ఏనుగులను తరలింపు చర్యలు చేపట్టి వాటి బారి నుంచి ప్రభుత్వం తమను రక్షించి ఆదుకోవాలంటున్న గిరిజనులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇదే మన్యం జిల్లాలో మైదాన ప్రాంతమైన కొమరాడ మండలంలో మరో 9 ఏనుగుల గుంపు సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాకపోవడమే ఇది రావట్లేదు. బాను పో బాను రాసి కప్పని బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్టార్ట్ కు మరో ఏడాది పాటు కట్టుబడి ఉంటాం పుతిన్. గ్రీన్ ఎనర్జీలో 1.5 లక్షల కోట్లు ఆదా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆధార్ ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching ONE TV News.